అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక ఇన్స్పైరింగ్ స్టోరీ గురించి మాట్లాడుకుందాం. అసలు ఉద్యోగం లేదన్న నిరాశలోంచి ఏకంగా తనే ఒక గేమ్ చేంజర్గా మారిన ఒక అబ్బాయి కథ ఇది. తన తలరాతను తనే ఎలా తిరగరాసుకున్నాడో చూద్దాం రండి. మనలో చాలామందికి లైఫ్లో ఎప్పుడో ఒకప్పుడు ఇలా అనిపించే ఉంటుంది కదా. అందరూ ముందుకెళ్ళిపోతుంటే మనం మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్టు ఆ ఫీలింగ్ చాలామందికి తెలిసే ఉంటుంది. ఇలాంటి ఒక సిచ్యువేషన్నే ఫేస్ చేసిన ఒక అబ్బాయి కథే ఇది. పేరు రవి. అతని జర్నీ మనందరికీ ఖచ్చితంగా ఒక పాఠం నేర్పుతుంది. సరే, మరి రవి కథ ఎక్కడ మొదలైంది? పాజిటివ్గా కాదు, నిరాశతో. ఓ గ్రాడ్యుయేట్గా అతను పడ్డ కష్టాలు, ఆ ప్రెషరేంటో చూద్దాం. ఎన్నో కలలతో బీటెక్ అయితే పూర్తి చేశాడు. కాని ఆ డిగ్రీ చేతికొచ్చాక రియాలిటీ చాలా డిఫరెంట్గా ఉంది. లైఫ్లో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు, అంతా జీరో. ఆ ప్రెషర్ అనేది ఒకవైపు నుంచి కాదు, అన్ని వైపుల్నుంచి వచ్చింది. కాలేజీలో క్యాంపస్ ప్లేస్మెంట్స్ రాలేదు, బయట అప్లై చేస్తే ఒక్క జాబ్ కాల్ కూడా లేదు, చేతిలో చూస్తే డబ్బుల్లేవు. దీనికి తోడు ఇంట్లో నాన్నగారి ముఖంలో ఆ టెన్షన్, అమ్మ ఎవరికి తెలియకుండా కన్నీళ్లు పెట్టుకోవడం, ఇక బంధువులెప్పుడు కలిసినా అదే ప్రశ్న. ఇవన్నీ కలిపి అతన్ని మెంటల్గా చాలా డిస్టర్బ్ చేశాయి. సిచ్యువేషన్ ఎలా ఉందంటే, ఒక పక్క తన ఫ్రెండ్స్ అంతా బెంగళూరు, హైదరాబాద్ లాంటి సిటీస్లో మంచి జాబ్స్ తెచ్చుకుని లింక్డ్ఇన్లో పోస్టులు పెడుతున్నారు, సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్నారు. మరి రవి పరిస్థితేంటి? ప్రతి ఇంటర్వ్యూలో వినిపించే ఒకే ఒక్క మాట, వీ విల్ గెట్ బ్యాక్ టు యూ. ఆ మాట విని విని వాళ్ళ పోస్టులు చూసి చూసి తను చాలా వెనకబడిపోయానని ఫీలింగ్ వచ్చేసింది. ఇక రాత్రిపూట అద్దం ముందు నిల్చుని తనని తానే ప్రశ్నించుకోవటం మొదలుపెట్టాడు. నాలో ఏం తక్కువుంది? నేనెందుకు పనికిరానా? ఈ సెల్ఫ్ డౌట్, ఈ ఆత్మవిశ్వాస లోపం అతన్ని మెల్లమెల్లగా తినేట మొదలుపెట్టింది. అయితే ప్రతి కథలో ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది కదా, అలానే రవి జీవితంలో కూడా వచ్చింది. ఆ నిరాశ అంచునున్నప్పుడు వాళ్ల ఇంటి టెర్రస్ మీదే ఆ మలుపు మొదలైంది. ఆ రోజు సాయంత్రం టెర్రస్ మీద కూర్చున్నప్పుడు తనలో తనే అనుకున్నాడు, ఒక్క నిమిషం, నేను చదివింది డిగ్రీ కోసం, కేవలం జాబ్ కోసం కాదు కదా. జాబ్ రాకపోతే ఏంటి? నేను కొత్త విషయాలు నేర్చుకోలేనా? నా అవకాశాలు నేనే క్రియేట్ చేసుకోలేనా? బస్ ఆ ఒక్క ఆలోచన అతని లైఫ్ని పూర్తిగా టర్న్ చేసింది. ఆ క్షణమే తనకి తాను 3 రూల్స్ పెట్టుకున్నాడు. నంబర్ 1, నా మీద నేను జాలి పడటం ఆపేయాలి. నంబర్ 2, ఇకపై ఎలాంటి సాకులు చెప్పకూడదు. నంబర్ 3, ఎవరికోసమో దేనికోసమో వెయిట్ చేయకూడదు. ఇదే అతని కొత్త కమిట్మెంట్. చూడండి, నిర్ణయం తీసుకోవడం చాలా ఈజీ, కాని దానిమీద నిలబడటమే అసలు ఛాలెంజ్. ఆ రోజునుంచి రవి అస్సలైన పోరాటం మొదలైంది. రోజుకి ఎన్ని గంటలు తెలుసా? ఏకంగా 12 గంటలు. ఇది తన భవిష్యత్తు మీద తను పెట్టిన ఇన్వెస్ట్మెంట్. ప్రతిరోజూ కొత్త స్కిల్స్ నేర్చుకోవడానికే కేటాయించాడు. మిగతా వాళ్లు రాత్రిపూట నిద్రపోతుంటే ఇతను ప్రాక్టీస్ చేసేవాడు. ఫ్రెండ్స్ అంతా పార్టీలు చేసుకుంటుంటే ఇతను తన ఫ్యూచర్ కోసం ప్రిపేర్ అయ్యేవాడు. ఇవే అతను చేసిన త్యాగాలు. అతను కేవలం హార్డ్ వర్క్ మాత్రమే కాదు, స్మార్ట్ వర్క్ కూడా చేశాడు. కోడింగ్, కమ్యూనికేషన్, డిజైన్, అసలు ఆన్లైన్లో ఏ కొత్త స్కిల్ దొరికితే దాన్ని వదలకుండా నేర్చుకున్నాడు. తనని తాను అప్గ్రేడ్ చేసుకున్నాడు. చెప్తారు కదా, కష్టానికి ఫలితం దక్కకుండా పోదని. రవి విషయంలోనూ సరిగ్గా అదే జరిగింది. అతని పోరాటానికి రిజల్ట్స్ రావటం మొదలైంది. కేవలం 3 ఏళ్లు, ఆ 3 సంవత్సరాల్లో అతని లైఫ్ కంప్లీట్గా మారిపోయింది. ఫస్ట్ ఇయర్ ఒక స్టార్టప్లో జాబ్ సంపాదించాడు, తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. సెకండ్ ఇయర్ వచ్చేసరికి ఫస్ట్ ప్రమోషన్. ఇక థర్డ్ ఇయర్లో అయితే ఏకంగా ఆ కంపెనీలోనే యంగెస్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ అయ్యాడు. ఆలోచించండి. అతని గ్రోత్ కేవలం పొజిషన్లోనే కాదు, శాలరీలో కూడా కనిపించింది. స్టార్టింగ్ శాలరీకి 3 ఏళ్ల తర్వాత శాలరీకి ఎంత తేడా ఉందో తెలుసా? ఏకంగా 10 రెట్లు పెరిగింది. 10 టైమ్స్. అతని హార్డ్ వర్క్కి ఇంతకన్నా మంచి రివార్డేముంటుంది? ఒకరోజు వాళ్ళ బాస్ రవి డెడికేషన్ చూసి పిలిచిలా అన్నారట, నువ్వు యావరేజ్ కాదు రవి, నువ్వు లీడ్ చేయడానికి పుట్టావు. ఇంతకంటే పెద్ద కాంప్లిమెంట్ ఇంకేం కావాలి? ఒకప్పుడు ఏంటి ఇంకా జాబ్ రాలేదా అని అడిగినవాళ్లే ఇప్పుడు అసలింత తక్కువ టైంలో ఇదంతా ఎలా సాధించావ్ అని ఆశ్చర్యంగా అడుగుతున్నారు. చూశారా పర్సెప్షన్ ఎలా మారిపోయిందో? సరే, ఇప్పుడు ఇంత సక్సెస్ చూసిన రవి తనలాంటి వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నాడు? తన ఎక్స్పీరియన్స్ నుంచి మనకు ఇచ్చే ఫైనల్ మెసేజ్ ఏంటో చూద్దాం. ఒక కాలేజ్ ఈవెంట్లో అతను చెప్పిన మాటలు ఇవి.
చాలామంది నేను జాబ్లెస్ అనుకున్నారు, కానీ నిజానికి నేను జాబ్లెస్ కాదు, నేను నా సక్సెస్ కోసం ప్రిపేర్ అవుతున్నాను. వావ్, చూశారా ఆ మైండ్ సెట్? సో ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సిన 3 ముఖ్యమైన విషయాలున్నాయి. 1, జాబ్ లేకపోవడం అనేది ఎండ్ కాదు, అది మనం కొత్తవి నేర్చుకోవడానికి ఒక బిగినింగ్. 2, ప్రపంచం మొత్తం మనల్ని డౌట్ చేసినా మనల్ని మనం ఒక్కసారి నమ్మాలి. 3, హార్డ్ వర్క్, కన్సిస్టెన్సీ, పేషెన్స్, ఈ 3 ఉంటే ఎవరి తలరాతనైనా మార్చేయచ్చు. చివరిగా ప్రిపరేషన్ అనే పదానికి రవి ఇచ్చిన డెఫినిషన్ చాలా బావుంది. లైఫ్ మన సక్సెస్ని కాస్త లేట్ చేస్తుందేమో గాని ఎప్పటికీ ఆపదు. ఆ గ్యాప్ అనేది వెయిట్ చేయడానికి కాదు, గ్రో అవ్వడానికి. మరి ఈ కథ విన్నాక మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఒకటే: ఈరోజు మనం ఏ సక్సెస్ కోసం ప్రిపేర్ అవుతున్నాం? ఆలోచించండి. మరో ఆసక్తికరమైన కథనంతో మళ్ళీ కలుద్దాం.